Going to speak in Telugu only or English finally? Telugu? Okay, Telugu. Okay. I am seeing అంటే మాతాజీల సంఖ్య ఎక్కువ ఉంది ఇక్కడ చూస్తుంటే, అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అండ్ ప్రభుజీ సంఖ్య కూడా అందరూ అంటే మధ్య వయస్కులు ఎవరు కనపట్లేదు, అందరూ వృద్ధులు కనపడుతున్నారు. దట్స్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్. దట్స్ ఎ హార్ష్ రియాలిటీ టు సే. సో ఎనీవే, టు ఇంట్రడ్యూస్ క్విక్లీ, నా పేరు మహేష్, శ్రీనివాస్ మహేష్. నేను సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఒక యూరోపియన్ సంస్థలో. ఐ హెడ్ ద ఫ్రాన్స్ ఆపరేషన్స్. సో ఐ వర్క్ యాజ్ అ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఇన్ వన్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్. ఐ వర్క్డ్ ఇన్ TCS ఫర్ 11 years. ఐ వర్క్డ్ ఇన్ ఇన్ఫోసిస్ ఫర్ 7 years. సో ఆన్ సో ఫర్. ఇలా మెటీరియల్గా చూసుకుంటే చాలా చెప్పుకోవచ్చు. ఐ వాజ్ ద మ్యాథమెటిక్స్ టాపర్ ఇన్ మై స్కూల్, కాలేజ్. ఐఎమ్ ఏ PMP సర్టిఫైడ్. ఇవన్నీ ఇట్ ఈస్ నో రిలవెన్సీ ఇన్ ఆధ్యాత్మిక జీవితం. అవునంటారా కాదంటారా? కదా, ఆధ్యాత్మిక జీవితంలో ఈ మెటీరియల్ సర్టిఫికేట్లు డిగ్రీలు ఏం పనిచేయవు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎస్ ఆర్ నో? ఎస్, 100%. సో అలాగే మా మిస్సెస్ ఇందాక ఇక్కడ ఉన్నారు, మా బాబు ఉన్నాడు, వాడు కూడా 9th క్లాస్లో చదువుతున్నాడు. ఇంకొక ప్రభుజీ హూ వాజ్ డూయింగ్ కీర్తన్, రైట్? హిస్ నేమ్ ఈజ్ రఘునందన్ ప్రభు. హీ వర్క్స్ ఇన్ నార్వే. అండ్ ఓన్లీ కీర్తన్ చేయడానికి, జన్మాష్టమి రోజు కీర్తన్ చేయడానికే ఆయన నార్వే నుంచి తెప్పించాం, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఆయన మళ్ళీ వన్ వీక్ 10 daysలో నార్వే వెళ్ళిపోతాడు. అండ్ 2 పాపలు చూస్తారు కదా ఇక్కడ, వాళ్ళు గిరిరాజ్ ప్రభు అని ఆయన పిల్లలు, వాళ్ళిద్దరు. హీజ్ ఏ ప్రీస్ట్ ఇన్ ఇస్కాన్ అబిట్స్లో ప్రీస్ట్గా, అంటే DTSకి సర్వీస్ చేసే ప్రీస్ట్ పిల్లకాయలు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో లేరు, ఆయన యూఎస్లో ఉన్నారు. ఐ థింక్ హీ వుడ్ బి కమింగ్ ఆన్ September 19th బ్యాక్. ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్ టు టాక్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ దేర్ హియర్. ఓకే, నౌ కమింగ్ టు కృష్ణ కథ. జనరల్గా జన్మాష్టమి, కృష్ణుడు ఎలా పుట్టాడు, ఏంటి కథ, అవన్నీ అందరికీ తెలిసినవే. ఎస్ ఆర్ నో? ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఇవన్నీ మనకు తెలిసినవే, రైట్? కానీ ఈరోజు కొంచెం మనం వేరే డిఫరెంట్ టాపిక్ అనుకుంటున్నాం. కృష్ణుడు అందరి హ్యాపీనెస్ కోసం చూస్తాడా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాపీనెస్ డెఫినేషన్ ఏంటి? ఆనందంగా ఉండటం అంటే డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము హై లెవెల్లో ఆనందంగా ఉండాలంటే మెయిన్గా చేయాల్సిన పనులు ఏంటి? హై లెవెల్లో చెప్పండి. ఓకే, దట్స్ నాట్ ద ఆన్సర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. మనకి ఈ సెషన్ అనేది ఓన్లీ వన్ సైడ్ బ్యాటింగ్లో ఉండకూడదు. మీరు జనరల్గా చాలా ప్రొఫెషనల్లో ఏంటి, ఓన్లీ వన్ సైడ్ బ్యాటింగే ఉంటుంది. ఏంటి, ఒకళ్ళు మాట్లాడటం, మెదలకుండా అందరూ వింటాం. నాకు అలా నచ్చదు. మనం 2 సైడ్ బ్యాటింగ్, బౌలింగ్ 2 జరగాలి. ఓకే, సో విషయం ఏంటంటే, ఆనందంగా ఉండడానికి వాట్ ఆర్ ద హై లెవెల్ థింగ్స్ వాట్ వీ డూ? హై లెవెల్లో ఆనందంగా ఎవరైనా, ఓన్లీ మనుషులే కాదు, ఈవెన్ అన్ని జీవులైనా సరే, బర్డ్స్, యానిమల్స్ ఏవైనా సరే, ఆనందంగా ఉండడానికి చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి హై లెవెల్లో? లేదు. ఓకే, లేదు. ఆధ్యాత్మికత, మన పశువుల్లో ఆధ్యాత్మికత అనేది లేదు. మెయిన్గా మీకు ఒక సింపుల్ ఆనందం కలిగించే విషయాలు మీరు ఏం చేస్తుంటారు రోజువారీగా జనరల్గా? గెస్ నో? మీరు గెస్ చేయగలరు. ఇట్స్ వెరీ కామన్ థింగ్, ఎవ్రీవన్ డస్ ఇట్. నో, హెల్ప్ చేయకుండా కూడా మనం ఆనందంగా ఉండొచ్చు. ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి, హెల్ప్ చేయాలని ఉండదే. ఓకే, కాదు, ఇంకా ఉన్నాయి, ఇంకా హై లెవెల్. మీరు మెయిన్గా ఏం చేస్తే ఆనందంగా ఉంటారు? మీరందరూ చాలా ఎలివేటెడ్లో ఉన్నారు, నేను చాలా లో లెవెల్ అడుగుతున్నాను. ఎస్, మాతాజీ మీ పేరేంటి? రితు గారికి 3 సార్లు హరిబోల్ చెప్పండి. హరిబోల్. ఆవిడేమన్నారంటే, ఆనందంగా ఉండడానికి ఆహారం ముఖ్యం, అంతే కదా? తింటం అనేది ముఖ్యం. మీరు హెల్ప్ చేయాలన్నా, ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళాలన్నా ముందు తిండి కావాలి మనకి, రైట్? శక్తి ఉండాలి, ఆహారం తినదు. మెయిన్ థింగ్ ఈజ్ ఆహారం. నెక్స్ట్ ఏంటి? ఇంకేంటి? ముझे नींद ना आए, मुझे चैन ना आए, कोई जाए जरा ढूंढ के, అంతే కదా? ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ సైట్లో ఒక కుక్కను చూసారా ఎప్పుడైనా? 2 కాళ్ళు ఎత్తి ఇలా పడుతుంది, రైట్? ఎస్ ఆర్ నో? నిద్ర లేకుండా ఎవరు ఉండలేరు. స్లీప్, రైట్? సో దీస్ ఆర్ ద సెకండ్ థింగ్, దట్ ఈస్ స్లీపింగ్. ఈటింగ్, స్లీపింగ్. ఇంకా ఏంటి మనకు ఆనందాన్ని ఇచ్చేది హై లెవెల్లో? ఆల్ దీస్ 2 things ఆర్ వాట్ ఎవర్ యూ టోల్డ్ ఈస్ హై లెవెల్, రైట్? ఇంకేం ఉండొచ్చు హై లెవెల్లో ఆనందం ఇచ్చేవి? I'm expecting something more. Okay, let me tell you, since it is డిఫెండింగ్, మన వాళ్ళని మనం కాపాడుకోవటంలో మనం ఆనంద పొందుతుంటాం. నా పిల్లల్ని నేను ఆక్రిజ్లో జాయిన్ చేశాను.
మన స్టేటస్ తీసుకుంటాం కదా, మా వాడు యూఎస్లో చేస్తున్నాడండి, రైట్. నేను ₹1,00,000 అదేంటి ఏం సారీ అది, సారీలో టైపులు తెలియదు నాకు. అన్నవరం కాంచీవరం నేను కాంచీవరం సారీ కొన్నానండి. అంటే మనల్ని అంటే దట్ పర్టికులర్ యాక్ట్ లైక్ ఆహార నిద్ర అన్నట్టు డిఫెండింగ్ భయ అన్ని వాటిల్లో ఇవన్నీ వస్తాయన్నమాట. మనల్ని మనం మన వాళ్ళని కాపాడుకోవటం, మనల్ని మనం సొసైటీలో ఇచ్చేసుకోవటం, పొజిషన్ ఆఫీస్లో మంచి జాబ్ చేయడం, ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? మన వాళ్ళని కాపాడుకోవటం మనం చేస్తున్నాం. దట్ ఈస్ ద థర్డ్ థింగ్, భయ, డిఫెండింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఫోర్త్ వన్ ఏంటి? ఫోర్త్ వన్ ఎనీవే ఐ థింక్ ఐ విల్ టెల్. ఫోర్త్ వన్ ఈజ్ సెక్స్ లైఫ్, మైథునం అంటారు. దీస్ ఆర్ ద 4 things విచ్ జనరల్లీ ఎవరైనా సరే, మనుషులైనా సరే, పశువులైనా సరే, పక్షులైనా సరే, దీస్ ఆర్ ద 4 items వేర్ దే డిరైవ్ ప్లెజర్, ఆనందాన్ని పొందుతారు. ఎస్ ఆర్ నో? రైట్. ఇవన్నీ అవే, అందరు జీవులందరూ చూసేది అవే. ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఫర్ హ్యాపీనెస్. ఓకే, సో హౌ డూ యూ డిరైవ్ ద ప్లెజర్? ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. ఈటింగ్, స్లీపింగ్, డిఫెండింగ్ అండ్ భయ, డిఫెండింగ్ అండ్ మైథునం. ఓకే, ఆల్ దీస్ 4 things ఆర్ ద, అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా? మిగతా మీరు ఏ పని చేసినా సరే అవన్నీ దీంట్లోనే వస్తాయి. ఈటింగ్, స్లీపింగ్, డిఫెండింగ్ అండ్ సెక్స్ లైఫ్, దట్ ఇస్ మైథునం. సో ఆహార, నిద్ర, భయ, మైథునం జ అంటారు. దీస్ ఆర్ ద 4 things ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ ఆర్ హ్యూమన్ బీయింగ్ డస్ ఇట్. అందరూ చేసేవి, రైట్. ఇవన్నీ 4 ఆస్పెక్ట్స్ చేయటం వల్ల ఏంటి ఇది పెట్టమంటారా? ఓకే, సో ప్రభుజీస్ ఐ థింక్ హీస్ రిక్వెస్టింగ్ ఫర్ loud voice. I don't know how loud is my voice, but let me try. Okay. Am I audible? Yes. Okay. So, yeah. So these are the 4 things. Andaru okay na? Are you on the same page? Yes or no? Yes అయితే హరిబోల్ అనండి ఒకసారి గట్టిగా. వినపడలా? Now, so these are the 4 items. కృష్ణుడు కూడా చెప్పింది ఇదే, ఏంటంటే సో ఇవన్నీ మనుషులు, పశువులు అందరూ చేసేవి, కానీ హ్యూమన్ డూ దీస్ యాక్టివిటీస్ ఇన్ మోర్ సాఫిస్టికేటెడ్ మేనర్. నేను ఏంటి 5-star హోటల్లో వెళ్ళి తిన్నాను. ఈవెన్ పశువులు కూడా బయట తింటాయి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రొపెన్సిటీ ఉంది చూసారా, ఎంజాయ్మెంట్ ప్రొపెన్సిటీ. మనుషులే ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు, అంటే యానిమల్స్. ఏంటి ఆమెకే బాగుంది కదా, అదే ఫైన్, డన్. ఎక్కువ వస్తుంది, సో దట్స్ ఫైన్. సో ఆల్ దీస్ 4 things నేను సీక్వెన్షియల్గా ఈ 4 things మన మనుషులు ఆన్ చేయలేదా? ఓకే, ఐఎమ్ ఫైన్. ఓకే, ఈ 4 things ఇవన్నీ అందరు చేస్తారు. ఇంకోటి నేను ప్రూవ్ చేయగలను, ఈ 4 things మనకంటే పశువులే బాగా చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. విల్ యు అగ్రీ ఆర్ నాట్? చేయరా? ప్రూవ్ చేయనా? మనం 3 రోజులు 4 రోజులు ఉన్న ఫుడ్ హోటల్లో మంచి డెకరేషన్ చేసి ఇచ్చేసి మీ ముందు పెట్టాము, వావ్ అని తింటాం మనం. కానీ కుక్క స్మెల్ చేస్తుంది, స్మెల్ చేస్తే నచ్చకపోతే వదిలేస్తుంది, తెలుసా మీకు? అలా నేను మనకు నాకు వినోద్ గారు అంత టైం ఇవ్వలేదు, అంత వినోద్ గారి దయ వల్ల ఈరోజు మనకి ఇక్కడ జరుగుతుంది. అదర్వైజ్ ఈ ప్లాన్ 1 week బ్యాక్ లేదు ఇక్కడ డిస్కోర్స్ చేయాలని. అంత వినోద్ గారి కృతజ్ఞత వల్ల, ఆయన ఫోర్స్ వల్ల మేము రావడం జరిగింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు వినోద్ గారు. సే 3 loud హరిబోల్స్ టు హరిబోల్ వినోద్ గారు. ఓకే, నౌ ద పాయింట్ ఈస్, ఈ 4 ఒక చిన్న జోక్ చెప్తా దీని మీదే. పంది పిల్ల 2 మాట్లాడుకుంటున్నాయి. పంది పిల్ల అడుగుతుంది పందితో, ఏంటంటే అమ్మా ఏంటమ్మా మనం మనుషులు వదిలేసేది మనం తింటున్నాము, మనం వదిలేసేది ఎవరు తింటారు అని అడిగింది. చీచి అలాంటి నెగిటివ్ మాటలు మూసుకొని ఉండవే అని అన్నదట పంది పిల్లతో. సో పాయింట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఈ 4 ఐటమ్స్ నిద్రైనా సరే, యానిమల్స్ ఆర్ బేసిక్లీ ఇన్స్టింక్టివ్ ఇన్ నేచర్. ఇన్స్టింక్టివ్ అంటే తెలుగులో మంచి పదం చెప్పండి. నాకు తెలుగు మీడియం కాదు, నేను కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్ని, నాకు తెలుగు సబ్జెక్ట్ లేదు, బట్ అయినా ట్రై చేస్తున్నాను. ఇన్స్టింక్టివ్ నేచర్ అనమాట. వాట్ డూ వీ కాల్ ఇన్ తెలుగు? అంటే ఇన్స్టింక్టివ్ అంటే ఏదనిపిస్తే అది చేసేయటం. అన్నం తినాలనిపించింది కూడా ఇమీడియట్ తినేయటం. ఈ 4 ఏదనిపించినా ఇమీడియట్గా పశువులు చేసేస్తాయి. నాకు ఆఫీస్లో నిద్ర వచ్చింది అనుకుంటే ఆఫీస్లో నిద్రపోలేనుగా, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఇంటికి వెళ్ళే నిద్రపోవాలి, రైట్? కానీ పశువులకు అలా ఉండదు. సో దట్ మీన్స్ ఇన్స్టింక్టివ్. సో యానిమల్స్ ఆర్ ఇన్స్టింక్టివ్ ఇన్ నేచర్, బట్ వీఆర్ నాట్ ఇన్స్టింక్టివ్ ఇన్ నేచర్. గాట్ ఇట్?
సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హ్యూమన్ డూ దీస్ యాక్టివిటీస్ ఇన్ మోర్ సాఫిస్టికేటెడ్ మేనర్. అంతెందుకు, నేను మొన్న క్లయింట్ వచ్చినప్పుడు జస్ట్ 1 month బ్యాక్ ఫ్రాన్స్ నుంచి మా క్లయింట్ వచ్చాడు. మా వాళ్ళందరినీ, మాకు 50 మంది ఉన్నారు మా టీము, అందరినీ నేను ఐటీసీ కోహినూర్ అనుకుంటా, ఇనార్బిట్ మాల్ మీద ఎదురుకుండా ఉండేది ఐటీసీ కోహినూరే కదా, అందులోకి వెళ్ళాం. ఆల్మోస్ట్ 1,00,000 బిల్ అయింది. 50 మందికి 1,00,000 బిల్ అయింది. సార్ ఫుడ్ అసలు ఇక్కడ బాగాలేదు సార్ అన్నారు వాళ్ళు. బట్టి కొట్లో ఫుడ్ బాగుందన్నారు. సో వాట్ ఐ మీన్ టు సే ఈస్, ఆ ఎంజాయ్మెంట్ ప్రొపెన్సిటీ అనేది మనుషుల కంటే జంతువులే బాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఈ 4 పోలిస్తే. నా క్వశ్చన్ ఈస్ మహాభారతంలో కృష్ణుడు ద్వారా చెప్పడం ఏంటంటే, ఆహార నిద్ర భయం మైథునం చ సామాన్యమేతత్ పశుభిర్ నరాణం ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమాన. సారీ, తెలుగులో స్లైడ్స్ ప్రిపేర్ చేయలేదు, నన్ను మన్నించండి, నాకు తెలియదు. వినోద్ గారు నాకు ఇంగ్లీష్ అని చెప్పారు కాబట్టి ఇంగ్లీష్లో ప్రిపేర్ చేశాను. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్, ద ప్రొపెన్సిటీ టు ఈట్, స్లీప్, మేట్, డిఫెండ్ ఆర్ ఈక్వల్ ఇన్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల్లో యానిమల్స్ అన్నీ ఒకటే. ఓన్లీ 1 extra థింగ్ ఈజ్ రివార్డెడ్ టు హ్యూమన్స్. ఓన్లీ మనుషులకు ఒకటే సపరేట్గా ఒకటి ఇచ్చారు. ఏంటిది? దట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ దేర్ రిలేషన్షిప్ విత్ గాడ్. In other words, the only difference between human beings and animals is that human beings can be trained in the science of spirituality. 40 pigeonsని తీసుకొచ్చి వినండమ్మా, స్పిరిచువాలిటీ వినండమ్మా అని వినలేరు వాళ్ళు. వినగలరా వాళ్ళు? ఓన్లీ మనుషులే వినగలరు. సో that is that human beings can be trained in the science of spirituality, whereas animals cannot. If any human being does not attempt to learn about spiritual life, he is considered to be equal to an animal. I'm sorry to say that it might be offensive to lot of people, but it is equal to, if they are not even trying to you leave about attempting fully, even they are not trying to attempt, they are called as animals. Okay, what are the real problems of the life? అసలు సమస్య డెఫినేషన్ అంటే చెప్పండి నాకు. ముందు రియల్ ప్రాబ్లమ్స్ సంగతి పక్కన అర్థం. అసలు ప్రాబ్లం డెఫినేషన్ అంటే ఏంటి, సమస్య డెఫినేషన్ అంటే ఏంటి చెప్పండి. ఎనీవన్ ప్లీజ్ డిఫైన్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ ప్రాబ్లం మీ దృష్టిలో. బాధ పెడితే మనకు అదొక సమస్య. ఓకే, డన్. ఇంకా హెల్త్ ఈజ్ అ ప్రాబ్లం, రైట్? ఓకే, నౌ టెల్ మీ వన్ థింగ్. నౌ ఐ విల్ గివ్ సిన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ సేయింగ్, ఇది యాక్చువల్లీ చాలా ఒక్కొక్క ఇందులో నేను డిస్కస్ చేసే ప్రతి పాయింట్ గంటల కొద్దీ డిస్కస్ చేయొచ్చు. ఓకే, నౌ ఐ విల్ టెల్ యూ ప్రాబ్లంకి రియల్ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటి. దేర్ ఈజ్ ఏ క్రైటీరియా యాజ్ పర్, అంటే మనకు శాస్త్రాల ప్రకారము అసలైన సమస్య ఏదైనా అసలైన సమస్య అని చెప్పడానికి 3 క్రైటీరియాస్ ఉన్నాయి. క్రైటీరియాని తెలుగులో ఏమంటారు? క్రైటీరియా. వాట్ డు వి కాల్ క్రైటీరియా ఇన్ తెలుగు? ఓకే, క్రైటీరియా అంటే సంథింగ్ లైక్ ఓకే, ఎనీవే క్రైటీరియా అంటే అర్థమైంది కదా, చాలు మనకు అదే చాలు. ఓకే, వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ ఎ ప్రాబ్లమ్ టు బి కాల్డ్ యాజ్ అ రియల్ ప్రాబ్లమ్? దెర్ ఆర్ 3 క్రైటీరియాస్. లేదండి పని చేయట్లేదు, లేదు ఇలా దట్స్ ఓకే. నో అది ఎక్కువ వస్తుంది. ఓకే, ఏది ఉంది మైక్ ఏది? ఓకే, ద థింగ్ ఈస్ ద 3 క్రైటీరియాస్ ఆర్ దేర్. 1 criteria is any, can you guess what can be the criteria for any problem to be called as a real problem? Can you guess what can be the criteria as per scriptures? వేదాలు శాస్త్రాల ప్రకారం ఒక సమస్యని ఒక అసలైన సమస్యగా నిర్దేశించడానికి గల క్రైటీరియా ఏంటి చెప్పండి, గెస్ చేయండి. మనసు, థింకింగ్, నో. ఓకే, ఐ విల్ టెల్ యూ ఒక క్రైటీరియా నేను చెప్తున్నా. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ వన్. అది అందరికీ వర్తిస్తుంది. హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, బర్డ్స్ అందరికీ వర్తిస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ క్రైటీరియా. వాట్ ఈస్ ద సెకండ్ క్రైటీరియా? నో వన్ వాంట్స్ ఇట్. ఎవడైనా ఉదయం లేచేసి దేవుడా నాకు క్యాన్సర్ ఇచ్చేయి అని అంటారా? అనరు కదా. సో నో వన్ వాంట్స్ ఇట్. సెకండ్ క్రైటీరియా ఇస్ నో వన్ వాంట్స్ ఇట్. వాట్ కెన్ బి ద థర్డ్ అండ్ లాస్ట్ క్రైటీరియా? నో వన్ కెన్ అవాయిడ్ ఇట్. అంటే ఈ తెలుగులో చెప్పాలంటే ఫస్ట్ క్రైటీరియా అందరికీ వర్తిస్తుంది, సెకండ్ క్రైటీరియా ఎవరు కోరుకోరు, థర్డ్ క్రైటీరియా ఎవరు తప్పించుకోలేరు. నా ఈ 3 క్రైటీరియాని కరెక్ట్గా వచ్చే ఐటమ్స్ ఏంటి చెప్పండి. నో, 3 క్రైటీరియాలని కరెక్ట్గా మ్యాచ్. అందరికి అర్థమైందా 3 క్రైటీరియా ఏంటనేది? ఈ 3 క్రైటీరియాలని సాటిస్ఫై చేసే థింగ్స్ మన జీవితంలో ఏంటో చెప్పండి. ఆశ కానీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు కదా. ఆశ కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చుగా.
లేదు అది అవాయిడ్ చేసుకోవచ్చు మీరు. కోరిక ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐస్ క్రీమ్ తినాలని కోరిక ఉంటుంది, కానీ నేను అవాయిడ్ చేసుకోగలను. కృష్ణ నా కోరిక నాకు కంట్రోల్ నాకు అని అంటారు. యూ కెన్ రైట్. మాతాజీ వాట్స్ ఎ గుడ్ నేమ్? నవీన. 3 హరిబోల్స్ ఫర్ నవీన మాతాజీ. కమాన్. అది హరిబోల్ అంటే హిపి పుర్రే అనమాట ఇంగ్లీష్లో. డెత్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఎనీవన్ వాంట్స్ ఇట్, నో వన్ కెన్ అవాయిడ్ ఇట్. ఇంకా ఏంటి? డెత్ ఈజ్ వన్ థింగ్. వాట్ ఈస్ ద సెకండ్ థింగ్ విచ్ సాటిస్ఫైస్ ఆల్ దీస్ 3 క్రైటీరియాస్? ఎస్, డిసీజ్. మీ పేరు మాతాజీ? రోహిణి మాతాజీకి హరిబోల్. ఓకే, హరిబోల్ టైం పడుతుంది కాబట్టి సార్ జై కొడదాం. ఓకే, రోహిణి మాతాజీ జై. దట్స్ రైట్. డిసీజ్ ఈజ్ ద సెకండ్ రియల్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద థర్డ్? మూడోది ఏంటి? తీసరా క్యా హై? కమాన్, యూ కెన్ డూ ఇట్. ఐ థింక్ యూ కెన్ డూ ఇట్. ఇవన్నీ నాలెడ్జ్లో మనకు సిబిఎస్ఈ ఐసిఎస్సి సిలబస్లో చెప్పరు. చెప్పితే సెక్యులర్ అంటారు, చెప్పరు ఇవన్నీ. చెప్పండి, కమ్ గెస్. వాట్ ఇస్ ద థర్డ్? తినకోకుండా ఉండొచ్చు, మనం పస్తులు ఉంటాం కదా మనం ఎప్పటికి ఉండదు, కానీ అది మీరు కోరుకోరు కదా, కోరుకోరు. కానీ ఏంటి? నో వన్ వాంట్స్ ఇట్ అంటున్నాం. సో ఏంటి? వాట్ ఇస్ ద థర్డ్ వన్? యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 2, డిసీజ్ అండ్ డెత్. వాట్ ఎల్స్? వి సాటిస్ఫై ది 3 క్రైటీరియాస్. కమాన్, ఐ థింక్ స్కైలా కమ్యూనిటీలో ఉన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆర్ కమాన్. హెల్త్ ఆల్రెడీ చెప్పారు, డిసీజ్ చెప్పారు, హెల్త్ ఇష్యూస్ డిసీజ్ చెప్పేశారు. వాట్ కెన్ బి అదర్ థింగ్స్? మన టైం లేదు. వినోద్ గారు నన్ను మళ్ళీ పట్టుకుంటారు. ఏంటంటే మీకు ఇన్ని గంట టైం ఇచ్చాము. లేదు. ఓకే, ఐ విల్ టెల్. అనదర్ వన్ ఈజ్ ఓల్డ్ ఏజ్. ఎవరైనా కోరుకుంటారా? దేవుడా అందరూ 16 ఏళ్ళ వయసు ఉండాలని కోరుకుంటారు. ఎస్ ఆర్ నో? అందరూ మా 16 ఏళ్ళ వయసే ఉండాలి. నో, కెన్ ఎనీవన్ అవాయిడ్ ఇట్? ఓల్డ్ ఏజ్ ఎవరైనా అవాయిడ్ చేయగలరా? కెన్ ఎనీవన్ అవాయిడ్ ఓల్డ్ ఏజ్? తెలుగులో వృద్ధాప్యాన్ని ఎవరైనా తప్పించుకోగలరా? తప్పించుకోలేరు. 3 చెప్పేశాను. వాటి 4th వన్, కమాన్ గెస్ ఇట్. మన టైం లేదు. 4th నో ఐడియా? కెన్ యూ? ఐ థింక్ యూ కెన్ గెస్ ఇట్. 3 అయిపోయినాయి. 4వది ఏంటి? డెత్ ఆల్రెడీ చెప్పేశారు. 4వది ఓకే. 4వది ఏంటంటే బర్త్. అదే ఇలానే అవుతుంది. నేను చెప్పానంటే క్లాస్లో కూడా ఇంతే. అరే నేను నీకు చెప్పాను కదా, టీచర్ అడిగితే చెప్పరు. అరే నీకు పక్కన చెప్పాను కదా అంటారు, బయటికి చెప్పరు. మీరు ఇలా చెప్తుంటే మా బాబు గుర్తు వస్తున్నాడు. వాడు ఏంటంటే వాడు మా ఆవిడకి ఇదే చెప్తాడు. అమ్మ నేను ఆ క్వశ్చన్ జస్ట్ అలా మిస్ అయింది అంతే, లేకపోతే తెలిసేది, నాకు తెలుసు. నాకేం చెప్పలేదు. ఎనీవే, బర్త్ ఎందుకు బర్త్ ఇదే ప్రాబ్లం అందరికీ 3 చెప్తారు. 4వది బర్త్ అనేది రియల్ ప్రాబ్లం ఎలా అవుతుంది? చక్కగా పిల్లోడు పుడితే జాన్సన్ బేబీ అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఎంత స్కిన్ ఎంత స్మూత్గా ఉందో, కుచ్చి లుల్లు గుచ్చు అని అంటాం కదా. హౌ ఇట్ కెన్ బి ఎ ప్రాబ్లం? డిఫెక్ట్. కానీ మీరు మన డిఫెక్ట్గా ఏం పుట్టలేదు కదా. అఫ్కోర్స్ దేర్ మైట్ బి కేసెస్, బట్ ఐ టోల్డ్ ఇట్స్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? దట్ క్రైటీరియా ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్, రైట్? ఒక ఆన్సర్ ఈజ్ ఆ పుట్టడం వల్లే కాదు సార్ ఈ 3 మిగతా 3 వచ్చేది అని అంటారు, రైట్? కానీ దెర్ ఇస్ అనదర్ రీజన్. కెన్ యూ గెస్ ఇట్? ఐ విల్ షో ఏ వీడియో. ఇట్స్ 7 to 8 minutes వీడియో. బాబు ఆ మైక్ పట్టరాము, మైక్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టవా? I wanted to show your video. Show one video where అది యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో లేదు. బట్ ఇది ఇక్కడ పెట్టరండి. వస్తుందా? ఇది వస్తుంది మేడం. అక్కడ పట్టండి. జస్ట్ వెనకాల మీరు కూర్చొని పట్టుకోవచ్చు దాన్ని. వెనకాల అక్కడ ఎస్. ఓకే, సీ ద వీడియో. ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, కానీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి పెయిన్ అనుభవిస్తాడు అనేది భాగవతంలో చెప్పబడింది. ఓకే, జస్ట్ ఇట్స్ 7 to 8 minutes వీడియో. సో స్టే సైలెంట్.
అర్థమైందా? అర్థం కాలేదా? ఇంతకీ బర్త్ అనేది రేర్ ప్రాబ్లం అని అంటారా? ఎస్ ఆర్ నో? ఎవరికి తెలుసు ఇంతకుముందు? ఇది చూసేంతవరకు ఎవరికి తెలియదా ఈ విషయం? లోపల వాట్ సఫరింగ్ ఎ కిడ్ గోస్. యాక్చువల్లీ యూకేలో ఉన్న డాక్టర్స్ దేవర్ అస్టానిష్డ్ దట్ దిస్ నాలెడ్జ్, అంటే ఈ పర్టికులర్ జ్ఞానం అనేది ఇన్ని సంవత్సరాల క్రితం భాగవతం లాంటి స్క్రిప్చర్స్లో ఉందా అనేది 60-70 ఇయర్స్ బ్యాక్ యూకే డాక్టర్స్ వర్ సర్ప్రైజ్డ్ ఆర్ ఆశ్చర్యానికి లోనయ్యారు. అంటే ఈ నాలెడ్జ్ స్క్రిప్చర్స్లో ఉందా అనేది. చూసారా, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వీక్, ఒక్కొక్క మంత్ బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో అనేది ఎలా తెలిసింది. దట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వేదిక్ స్క్రిప్చర్స్. శాస్త్రాల గొప్పతనం అది. ఓకే, ఎనీవే, సో వీ ఆల్రెడీ గాట్ టు ద పాయింట్ ఆన్ వాట్ ఆర్ దోస్ 4 రియల్ ప్రాబ్లమ్స్. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. దట్స్ వాట్ కృష్ణ సేస్. ఓకే, దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లమ్స్. ఓకే, నాట్ ద అదర్ థింగ్స్. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ ప్రాబ్లమ్స్తో పాటు మిజరీస్ అనేది ఒకటి ఉంటుంది. మిజరీస్ అంటే తెలుగులో బాధలు. ఎనీవే, ఐ థింక్ ద ఇట్ మైట్ బి లుకింగ్, అంటే 2 సినానిమస్గానే ఉంటాయి, ప్రాబ్లము అండ్ మిజరీ. ఇక్కడ నేను చెప్తాను చూడండి, అంటే ప్రాబ్లం అనేది ఇట్ ఈస్ గ్లోబల్ ఇన్ నేచర్. మిజరీ అనేది స్పెసిఫిక్ టు 1 పర్సన్, 1 రీజియన్ ఆర్ 1 లొకాలిటీ. దట్ ఈస్ ద మిజరీ. ఓకే, దట్ ఈస్ 3-fold మిజరీ. దెర్ ఆర్ 3-fold మిజరీస్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ ద రియల్ ప్రాబ్లమ్స్ వాట్ వీ హావ్ సీన్. ఏంటా మిజరీస్ అంటే, ఈ దుర్గామాత ఎవరికి తెలుసు? పార్వతీదేవి, దుర్గామాత అందరికి తెలుసా? తెలిస్తే జై అనండి గట్టిగా. దుర్గామాత చేతిలో ఏముంటుంది? త్రిశూలం. త్రిశూలంలో ఎన్ని శూలాలు ఉంటాయి? ఆ 3 శూలాల పేర్లు ఏంటో తెలుసా? కమాన్, గెస్ ఇట్. పూజ చేస్తాం కదా మనం. ఓకే, వి విల్ డిస్కస్ దట్. ఆ 3 శూలాలు యాక్చువల్లీ గాడెస్ పార్వతి అండ్ లార్డ్ శివ. ఇక చాలా పెద్ద టాపిక్, మనకు టైం నాకు తక్కువ ఇచ్చారు, డిస్కస్ చేయడం లేదు. శివ అండ్ పార్వతి ఆర్ నోన్ యాజ్ ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచానికి తల్లిదండ్రులు ఎవర్రా బాబు అంటే శివుడు, పార్వతీదేవి ఆర్ ద ఫాదర్ అండ్ మదర్. విష్ణు ఆర్ కృష్ణ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎంటైర్ క్రియేషన్. అంటే స్పిరిచువల్ అండ్ మెటీరియల్ వరల్డ్కి ఎలా చెప్పాలంటే, మన కంపెనీ తెలుసు కదా, కంపెనీలో CEO ఒకడే ఉంటాడు, రైట్? కానీ CEO ఉన్న బ్రాంచెస్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్క్డ్ ఇన్ టీసీఎస్లో మెయిన్ బ్రాంచ్ బెంగళూరులో ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. కానీ సబ్ బ్రాంచెస్ చాలా చోట్ల ఉంటాయి. కానీ CEO మాత్రం ఒకడే ఉంటాడు, కానీ ఒక బ్రాంచ్కి హెడ్ ఒకడు ఉంటాడు. అలాగా ఈ భౌతిక ప్రపంచానికి తల్లిదండ్రులు ఎవర్రా బాబు అంటే శివుడు, పార్వతి. కృష్ణ ఆర్ విష్ణు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎంటైర్ స్పిరిచువల్ వరల్డ్. ఆం సర్వస్వ ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం గుణాభావ సమన్విత. అంటే స్పిరిచువల్ వరల్డ్, మెటీరియల్ వరల్డ్కి నేనేరా తండ్రిని, నేనేరా దేవుణ్ణి అని కృష్ణుడు చెప్తాడు భగవద్గీత. ఓకే, ఎనీవే దట్స్ డిఫరెంట్ టాపిక్. 3-fold మిజరీస్. నౌ ఆ 3 శూలాల యొక్క మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆధ్యాత్మిక. ఫస్ట్ శూలం పేరు ఆధ్యాత్మిక, సెకండ్ శూలం పేరు ఆది భౌతిక, థర్డ్ శూలం పేరు ఆది దైవిక. ఇంకా ఈ 3 అనేవి ఏంటి? ఆధ్యాత్మిక అంటే ఏంటి? ఆధ్యాత్మిక అంటే ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై యువర్ ఓన్ మైండ్ అండ్ బాడీ. మీలో ఉన్న మీ శరీరము అండ్ మీలో ఉన్న మనసు వల్ల క్రియేట్ అయ్యే బాధల్ని ఆధ్యాత్మిక ప్రాబ్లమ్స్ అంటారు. ఓకే, ఆధ్యాత్మిక ఇష్యూస్. ఎవ్రీవన్ థింక్స్, ఆవిడ అలా అనుకుంటుంది, మా గురించి ఆవిడ నెగిటివ్ అనుకుంటుంది, ఏమే అవేమి అలా అంత పెద్ద శారీ చేసి షో ఆఫ్ చేయాల్సిన అవసరం ఉందా? మా ఆయన నాకేం కొనివ్వడు. మనలో మన క్రియేషన్ ప్రాబ్లమ్స్, ప్రెషర్, రైట్? అలాగా ఎవ్రీవన్ థింక్స్ ఐఎమ్ గ్రేట్. అందరు నా గురించి పిచ్చోళ్ళు అనుకుంటున్నారేమో. ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు, మా ఆయనే నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాకు 100 కారణాలు ఉన్నాయి ఇది తప్పని ప్రూవ్ చేయడానికి. మనం అనుకోవటం. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, నా గర్ల్ ఫ్రెండ్ ఏమనింది, నా బాయ్ ఫ్రెండ్ ఏమన్నాడు. అలా చేస్తారా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో? ఎవరైనా హస్బెండ్ మా వైఫ్తో అలా చేస్తారో? నాతో చేశారు అలా. మనమే ఆలోచన, మన బాడీ త్రో చేసేవి ప్రాబ్లమ్స్ని ఆధ్యాత్మిక ప్రాబ్లమ్స్ అంటారు. ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై యువర్ ఓన్ బాడీ అండ్ మైండ్, ఆధ్యాత్మిక. నెక్స్ట్ ఈజ్ ఆది భౌతిక సొసైటీ. అంటే దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై అదర్ లివింగ్ ఎంటిటీస్.
అదర్ లివింగ్ ఎంటిటీస్ అంటే వేరే వాళ్ళ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మా అబ్బాయి తెలుసా యూఎస్ వెళ్ళాడు, మీ అబ్బాయి ఇంకెళ్ళలేదా? మా అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు, వాడు గిటార్ నేర్చుకుంటున్నాడు, మీ అబ్బాయి ఏం నేర్చుకోవట్లేదా? మా అబ్బాయి స్విమ్మింగ్ చేసి నేర్చుకుంటున్నాడు, మీ అబ్బాయి స్విమ్మింగ్ రాదా? జనరల్ ప్రెషర్ మనకి, ఏదో మనం రేస్లో ఎక్కడో వెనకబడిపోతున్నాం, మా వాడికి స్విమ్మింగు, గిటారు, క్రికెట్ అన్నీ నేర్పించేద్దాం. అంతే కదా, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై అదర్ లివింగ్ ఎంటిటీస్ అరౌండ్ యూ. మీరు జాబ్ 10 ఏళ్ళ నుంచి సేమ్ కంపెనీలో చేస్తున్నారా? మారరా మీరు? అదే ఎలా చేస్తారు 10 ఏళ్ళు జాబ్? ప్రెషర్. అదే జీతంతో అదే కంపెనీలో 10 ఏళ్ళు ఎలా చేయగలరు? ప్రెషర్. అంతే కదా, అర్థమవుతుందా నేను వాట్ ఐమ్ డిస్కసింగ్? ఆది భౌతిక అంటే అదర్ లివింగ్ ఎంటిటీస్. అలాగా నేను చెప్పుకుంటే చాలా పెద్ద టాపిక్ అది. సో ఏమీ లేకపోయినా దోమ వచ్చి కొట్టినా అది కూడా ఆది భౌతికనే, కుక్క వచ్చి కరిచినా అది కూడా ఆది భౌతికనే, ఎద్దొచ్చి పొడిచినా అది కూడా ఆది భౌతికనే. బికాస్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై అదర్ లివింగ్ ఎంటిటీస్. యూ కెన్ కోరిలేట్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్, ఇట్ ఈస్ లోకలైజ్డ్, యూ కెన్ పుట్ ఇన్ దిస్ 3 మెజరీస్, or if it is global you can put in the real problems. Okay, adi daivika are the greatest calamities what you are seeing around the world. Tsunami, famine, twisters అని అనేది దాన్ని సంథింగ్, టోర్నాడోస్, ఇంకా ఏమనుకున్నాం, లావా, lot of things. What are the natural calamities you are seeing are adi daivika. These are the 3 shools of Parvati Devi. రియలైజ్ అయ్యి ఎల్లండ్రా ఇక్కడి నుంచి, ఎందుకురా ఇక్కడ మెటీరియల్ వరల్డ్లో చనుకొని వస్తున్నారు అని అప్పుడప్పుడు గుర్తించడానికి భారతదేవి తన శూలంతో ఇలా పొడుస్తూ ఉంటుంది. ఓకే, సో ఎనీవే దీస్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? నో, రైట్? నౌ లెట్ us go move ahead. Now we are almost వినోద్ గారు ఉన్నారా? వినోద్ గారు, టైం ఎంత ఉంది నాకు? Is it okay? Can we continue for another 15 minutes? Okay, we'll close it. So next, ఇలాగా ఇప్పుడు ఇన్ని దుర్గాదేవి తన శూలంతో ఇలా ఎంటబడి ఇలా చేస్తుంది. సో ఎందుకు చేస్తుంది మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు చేస్తుంది అనేది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అవర్ ప్లేస్ యాక్చువల్లీ. కెన్ యూ టెల్ మీ ఎనీ వన్ పర్సన్ హూ ఈజ్ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్? ఏమంటే నాకు కోట్లకు ఉన్నాయండి, ఎందుకు హ్యాపీగా ఉన్నారంటారా? ఐ నో వన్ పర్సన్ హూ హ్యాస్ won 4, యాక్చువల్లీ మై డాడ్ ఈజ్ ఎ రిటైర్డ్ DSP, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆయన కలీగ్, he is a 4 times Mr. Andhra, and he also got retired as a DSP. He is having crores of money. అంటే పుట్టు మంచి శ్రీమంతుల కుటుంబంలో పుట్టాడు, బట్ he is not happy. I am sure I can't, this is not a class to discuss about any, but if anyone is even encouraging, ఎవరికైనా కూసంతైనా ఎక్కడైనా మనసులో డబ్బు ఉంటే అన్ని సమస్యలు తీర్చారా నాన్న అనుకుంటే ఇది మూర్ఖత్వం. ఇది విల్ యూ అగ్రీ? ఎందుకు వచ్చాను కూడా ఎంతో చదువుకుంటే బెటరు అనుకుంటున్నారా? చెప్పండి, పర్లేదు, సపరేట్ కూర్చుందాం కావాలంటే. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఏ క్రైటీరియా. కానీ చాలామందికి ఇది ఉంది. అందుకని చాలామంది అలాంటి వాళ్ళు ఇలాంటి సత్సంగులకి రారు, అలాంటి వాళ్ళు ఇలాంటి చోటికి రారు, ఖచ్చితంగా రారు. ఓకే, ఎనీవే దట్స్ ద పాయింట్. నౌ ఈ దుర్గాదేవి ఇలా ఎందుకు చేస్తుందంటే, తొందరగా ఇక్కడి నుంచి రియలైజ్ అయ్యి యూ షుడ్ గో బ్యాక్ హోమ్. ఇది మీ ప్రపంచం కాదు. కృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో, ఏమని చెప్పాడు? విద్యాలయాన్ని, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విద్యాలయ? వేర్ ద ఎడ్యుకేషన్ ఈస్ ప్రొవైడెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ భోజనాలయ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ భోజనాలయ? వేర్ ద ప్లేస్ వేర్ ద భోజన్ ఈస్ గివన్, వేర్ ద ఫుడ్ ఈస్ గివన్. దాన భోజనాలయ. కృష్ణుడు ఏం చెప్పాడంటే, రే దుఃఖాలయం అశాశ్వతం రా, ఇది మీరు ఉండేది అని చెప్తున్నాడు. దుఃఖాలయం అశాశ్వతం. దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ మిజరీ, దిస్ ఇస్ ద టెంపరీ వరల్డ్, దిస్ ఇస్ నాట్ వేర్ యూ హ్యావ్ టు బీ, యూ హ్యావ్ టు రీచ్ మీ. ఓకే అని చెప్తున్నాడు. నౌ హౌ యూ రీచ్? హీ హాస్ గివన్ ఈచ్ అండ్ ఎవ్రీ యుగాస్, దెర్ ఈస్ ఎ ప్రాసెస్ టు గో. ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఏ యుగం ఇది? యుగం గట్టిగా, గుడ్. ఇంకా ఎన్ని యుగాలు ఉన్నాయి? ఎన్ని యుగాలు గడిచినాయి? ఏంటా 3 యుగాలు? త్రేతాయుగం. ఓకే, ఇన్ ఆర్డర్ సత్యుగం అన్నా కృతయుగం అన్నా ఒకటే. ఫస్ట్ కృతయుగం, సత్యుగం, నెక్స్ట్ ఈజ్ త్రేతాయుగం, ద్వాపర, కలియుగం. అలానే ఇప్పుడు ఎంతమంది క్రికెట్ ఇష్టం? ఇక్కడ క్రికెట్ తెలుసా ఎవరికైనా? ఓకే, ఇక్కడ
క్రికెట్ పడదులేండి, వదిలేండి. అందరూ ఓకే. నాకు క్రికెట్ అంటే ఇష్టం, యాక్చువల్లీ నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఓకే, దట్స్ డిఫరెంట్ టాపిక్. అదే ద థింగ్ ఈస్, నేను వేరే ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకున్నాను, ఇంత ఎవరు క్రికెట్ తెలియదు కాబట్టి ఐ లెట్ మీ కమ్ టు ద పాయింట్. ఎందుకంటే ఒక్కొక్క కాలం మీద డిపెండ్ చేసుకొని ఒక్కొక్క యుగాన్ని బట్టి దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ టు అటైన్ ద అల్టిమేట్. అంటే యూ కెన్, మీరు అనొచ్చు వైకుంఠ, మన గోల్ అనేది వీ హ్యావ్ టు గో బ్యాక్ టు గాడ్, దట్ ఈస్ అవర్ గోల్. కానీ ఒక్కొక్క యుగంలో దెర్ ఇస్ ఎ ప్రాసెస్. డూ యూ నో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ సత్యుగం ఆర్ కృతయుగం? ఏంటి, ఏ పర్టికులర్ ప్రాసెస్ ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు సత్యుగంలో గాడ్ రియలైజ్ అయ్యి వెళ్ళిపోవడానికి? కలియుగంలో అలా ప్రతి యుగంలో కృష్ణుడు చెప్పాడు వాట్ ఈస్ ద ప్రాసెస్ టు బి ఫాలోడ్, వాట్ ఈస్ ద ప్రాసెస్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ఈచ్ యుగ. సత్యుగంలో ఏంటి? సత్యుగంలో ద ప్రాసెస్ ఫాలోడ్ వాజ్ మెడిటేషన్ ఆన్ ద లార్డ్, ధ్యానం. దట్ వాజ్ ద ప్రాసెస్ ఫాలోడ్ ఇన్ ద సత్యుగం. సత్యుగంలో మన కృష్ణుడు ఏ అవతారంలో వచ్చాడు? నారసింహ అవతారంలో వచ్చాడు, వరహ అవతారంలో వచ్చాడు, అలా చాలా అవతారాలు ఉన్నాయి. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సత్యుగం అనేది ఆల్మోస్ట్ ఇట్ సస్టైన్స్ ఫర్ 70,28,000 ఇయర్స్. ద ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ద మెడిటేషన్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు, అంటే ధ్యానం చేసుకోవడం. అండ్ డ్యూరింగ్ దిస్ యుగ ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. అందరూ సత్వగుణంలో ఉండేవాళ్ళట. మనం కూడా ఆ యుగంలో ఉన్నాం, కానీ మనకు దేవుడు చలో మనకు అక్కర్లేదు అని మళ్ళీ యుగాలు మారి మనం మళ్ళీ కలియుగంలో పడ్డాం. ఓకే, ద టైమ్ అండ్ డెత్ ట్రాన్స్జెండర్స్ వాజ్ చూజన్ ఎట్ విల్. అప్పుడు ఒక్కొక్క మనీ, ఇప్పుడు ప్రస్తుతం వాట్ ఈస్ ద స్పాన్ ఆఫ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ కలియుగ? కాదు కదా, నేను అడిగింది ప్రశ్న ఏంటంటే, ఈ కలియుగంలో మనుషుల యొక్క లైఫ్ స్పాన్ అంటే తెలుగులో ఏమంటారండి? 80 to 100 పోతుంది. కానీ సత్యుగంలో ద లైఫ్ స్పాన్ వాజ్ 1,00,000 years. 1,00,000 years వాజ్ ద లైఫ్ స్పాన్. 1,00,000. అప్పట్లో 100 ఏళ్లలో ఎవరైనా చనిపోయారంటూ అంత ఎర్లీగా చనిపోయాడు. మనం ఏంటి, ఒక 5-6 ఏళ్లలో చనిపోతే ఇంత ఎర్లీగా చనిపోయాడు ఏంటి అని అనుకుంటాం. కానీ అప్పట్లో 100 ఏళ్లలో ఎవరైనా చనిపోతే ఏంటి 100 ఏళ్ళకి చనిపోయాడా అని అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 1,00,000 ఏళ్ళు ఉండేది. ఓకే, అండ్ యావరేజ్ హైట్ వాజ్ 32 feet. 32 feet, yes. In Satyugam, the average height of a human being was 32 feet. Now, coming to Treta Yuga lasts for 12,96,000 years. 12,96,000 ఏళ్ళు త్రేతా యుగం. అందులో ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ యజ్ఞాలు చేయటం. యజ్ఞాల వల్ల మనం ఇదయ్యేవాళ్ళు. ఓకే, యజ్ఞాలు చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ అగైన్ యావరేజ్ స్పాన్ వాజ్ 10,000 years and 21 feet was the height of a human being in Treta Yuga. So it all says it all. Okay, now Dwapar Yugamlo it is 8,64,000 years and process of self realization is DT worship. ఇప్పటికీ చూసుంటారు. ద్వాపర యుగంలో ఉన్న డీటీస్ కొన్ని ఉన్నాయి కూడా. ఎక్కడో ఉడిపిలోనో ఎక్కడో రీసెంట్గా వచ్చింది. బ్రహ్మదేవుడు కొలిచేవాడు, ఆ డీటీ స్టిల్ ఉంది. సో ద్వాపర యుగంలో ద సెల్ఫ్ రియలైజేషన్ గోయింగ్ బ్యాక్ హోమ్ బ్యాక్ టు గాడ్, ద ప్రాసెస్ వాజ్ వర్షిప్ ఆఫ్ డీటీస్. అంటే తెలుగులో చెప్పండి, విగ్రహ అర్చన. సారీ అమ్మా, నా తెలుగు అంత ప్రాపర్గా లేదు, బట్ మన్నించండి, అర్థమవుతుంది కదా. విగ్రహ అర్చన వాజ్ ద మెయిన్ ప్రాసెస్ టు రియలైజ్ ద గాడ్ అండ్ గో ఆఫ్ ఫ్రమ్ హియర్. అండ్ యావరేజ్ లైఫ్ స్పాన్ వాజ్ 1,000 years. యావరేజ్ హైట్ వాజ్ 11 feet ఉండేవాళ్ళు మన ద్వాపర యుగంలో. అలాగా ద వేదాస్ ఫర్ ఈ ద్వాపర యుగంలోనే అప్పటి వరకు ఈ వేదాలన్నీ ఉండేవి, కానీ మెమరీలో ఉండేవి. మన మెమరీ పవర్ చాలా అంత బాగుండేది అప్పట్లో. కానీ వేదవ్యాసుల వారికి ఆల్రెడీ తెలుసు, ఈ కలియుగంలో వచ్చే ఈ మనుషులందరికీ వీళ్ళందరూ వేస్ట్ గాళ్ళు, పవర్లో తక్కువే, హైట్లో తక్కువే, మెమరీ కూడా దొబ్బుతుంది అని తెలిసే వాళ్ళు లిఖితపూర్వకంగా రాశారనమాట. మన వేదవ్యాస్ అండ్ వినాయకుడు ఇద్దరు కలిసి కొలాబరేట్ అయ్యి దే హ్యావ్ టేకన్ అప్ ఏ ప్రాజెక్ట్ టు రైట్ ద వేదాస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ అస్. కానీ వేదాలు మనకు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎంబీఏ, ఐఏఎంలే కావాలి. మనకి 50-60 ఏళ్ల క్రితం వచ్చిన సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్ నాలెడ్జే మనకు కావాలి. 100,00,000 ఏళ్ళ క్రితం వచ్చిన నాలెడ్జ్ ఏదైతే మనకు వద్దండి. ఎందుకు వద్దు, అది పరిస్థితి. సో హ్యూమన్స్ లివ్ విత్ ప్రిడామినెన్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఇగ్నరెన్స్. అండ్ అగైన్ మోడ్ ఆఫ్ ప్యాషను అంటే సత్యుగం అనేదండి. మోడ్ ఆఫ్ ప్యాషన్ రజోగుణం, తమోగుణం, సత్గుణం. గుణం అనేవి ఏంటి అనేది సపరేట్ టాపిక్. మళ్ళీ 3 గంటలు కూర్చోవచ్చు దాని గురించి. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్, ఐ థింక్ యూ నో ఇట్ ఆల్రెడీ. కలియుగంలో వాట్ ఈస్ ద ప్రాసెస్?
గట్టి చెప్పండి, హరినామస్మరణ. గట్టిగా. హరినామ హరినామస్మరణం, దట్స్ వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్. నేను చెప్పింది కదమ్మా, వేదాలు చెప్తున్నాయి. ద ఐరన్ ఏజ్ ఆఫ్ కలియుగ ఇస్ ఐరన్ ఏజ్ ఆఫ్ హిపోక్రసీ. హిపోక్రసీ అంటే ముందు ఒకటి ఉండి లోపల ఒకటి మాట్లాడతాం. రంగమా నువ్వు బాగున్నావే, దరిద్రం ఎలా వచ్చిందో అసలు ఎంత షో ఆఫ్ చేస్తుంది. బాగున్నారండి, బాగున్నారండి, దరిద్రం. ఆల్ దిస్ ఇస్ ఎ హిపోక్రసీ, ఇస్ ఎ పారామీటర్ ఆఫ్ దిస్ కలియుగ. ప్రతిదీ చేసేది బయటికి కనిపించేది ఒకటి, చేసేది ఇంకోటి. దానికోసం ఒకటి చేస్తాము కానీ దీనికి హిడెన్ మంచి పని చేస్తాం, మళ్ళీ షో ఆఫ్లో మళ్ళీ కానీ మంచి పని చేస్తాం కానీ షో ఆఫ్, కానీ అయినా మంచిదే. కనీసం షో ఆఫ్ కోసమైనా మంచి పని చేయి. దట్స్ బెటర్ దాన్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. బెటర్ టు డూ అండ్ గెట్ షో ఆఫ్, నాట్ ఎ ప్రాబ్లం. కానీ వీ నీడ్ టు ఎలివేట్ అవర్ సెల్ఫ్. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు ఏమి దరిద్రంగా బతికేవాడికి మోడ్ ఆఫ్ ప్యాషన్ ఇస్ బెటర్, రైట్? మోడ్ ఆఫ్ ప్యాషన్లో ఉన్నవాడికి మోడ్ ఆఫ్ గుడ్నెస్ ఇస్ బెటర్. వాడు మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో ఉన్నవాడు అంటే తమో గుణంలో ఉన్నవాడికి ఒరే సద్గుణంలోకి వెళ్ళరా అంటే మంచిది కాదు కదా. ఇప్పుడు ఫెయిల్ అయ్యే క్యాండిడేట్కి, ఇప్పుడు 35 కంటే తక్కువ వచ్చే క్యాండిడేట్కి ఒరే 90 తెచ్చుకోవాలంటే ఏం బాగుంటుంది, ఒరే 40 పాస్ అయ్యారా అని చెప్తాం. 40 తెచ్చుకునే వాడికి ఒరే 60 తెచ్చుకోరా అంటాం. అలాగే కలియుగంలో ఈ హిపోక్రసీ యాక్చువల్లీ మన గుణం కాదు, ఈ యుగాని యొక్క గుణమే అది అర్థం చేసుకోవాలి. రూలర్స్ విల్ బి క్రూవల్, గ్రీడీ అండ్ సెల్ఫ్ సర్వింగ్. ఏ లీడర్ అయితే తాగుబోతుంటాడో అకార్డింగ్లీ స్ట్రీట్స్లో కూడా అలానే తాగుబోతూ ఎన్విరాన్మెంట్ కనపడుతుంది. బార్లు, రెస్టారెంట్లు కనపడతాయి, బార్లన్నీ కనపడతాయి వీధిలో. లీడర్ కన్నా తాగుబోతున్నాడు అనుకో, ఆయన రాజ్యంలో అన్నీ బార్లే ఉంటాయి. అది బై ద ఎండ్. అండ్ బై ద వే, కలియుగంలో ఇందాక మాతాజీ చెప్పారు 80 to 100 years ఇస్ ద లైఫ్ స్పాన్. కానీ మీకు అందరికీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే భవిష్య పురాణంలో చెప్పబడింది బై ద ఎండ్ ఆఫ్ కలియుగ మ్యాక్సిమం లైఫ్ స్పాన్ విల్ బీ ఓన్లీ 25 years, 25 ఏళ్ళే. దట్స్ హౌ ఇట్ విల్. యాక్చువల్లీ భూమాత ఎంత సీడేసినా మొక్క కూడా మొలవదట. ఆ స్థితికి వస్తారు. ఎందుకంటే వీఆర్ నాట్, ఇది పెట్టిందే. ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు ఇక్కడ? బిగ్ బాస్ ఉన్నారుగా ఫ్యాన్స్, చెప్పండి, పర్లేదు, ఏం పర్లేదు. అరే చేయితే బాగుండదేమో, ప్రభుజీ ఫీల్ అవుతారేమో. ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు చెప్పండి, పర్లేదు చెప్పండి. అసలు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? బిగ్ బాస్ అంటే తెలుసుగా? బిగ్ బాస్లో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. మంచి స్విమ్మింగ్ పూల్, మంచి ఫుడ్, 6 నెలలు బాగుంటుంది కదా, అన్నీ ఫ్రీ. పైగా ఫ్రీగా ఉండి డబ్బులు ఇస్తారు. ఆ లోకం బ్రహ్మాండమైన ప్లేస్ కదా బిగ్ బాస్. కానీ ఆ బిగ్ బాస్లో నీకు బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ దొరుకుతున్నాయని 6 నెలలే కాదండి, నేను 2 ఏళ్ళు ఇక్కడే ఉంటానంటే ఉండిస్తారా? అంతే. ఈ మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఆల్సో లైక్ ఏ బిగ్ బాస్. యు ఆర్ మెంట్ ఫర్ సమ్ పర్పస్ హియర్ అండ్ డూ దిస్ పర్పస్ అండ్ గో బ్యాక్. మళ్ళీ ఎల్కేజీ చదవాలా? మళ్ళీ ఎల్కేజీ యూకేజీ మళ్ళీ చదవాలా చెప్పండి? వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ డూ ద హరినామ్. ద ప్రాసెస్ ఫాలోడ్ హియర్ ఈజ్ హరినామ్. ఈరోజు పిల్లల్లో మరి బయటకు వచ్చి హరినామం పలకరా అంటే మొహమాటం, సిగ్గు. మా బాబు ఉన్నాడు, మరి లుంగి ధోతి కట్టుకున్నారా, సూపర్ మార్కెట్ వెళ్ళి పట్టరా అంటే ధోతితో ఐ ఫీల్ వెరీ కమాన్ డాడ్ ప్లీజ్ డాడ్. మాది గోశాల ఉంది ఇక్కడ, వైష్ణవ సేవా కొంచెం గోశాల ఉంది. నేను పేడకాళ్ళు ఎత్తుతుంటే మరి నువ్వు ఎత్తుతానంటే కమాన్ డాడ్, దిస్ షిట్ ఐ కాంట్ డూ దట్ నో ప్లీజ్, దిస్ ఇస్ బుల్ షిట్, ఐ కాంట్ డూ ఇట్. గోమాత అనేది ఎంత ప్రాముఖ్యమో అదొక సెపరేట్ క్లాస్, నేను ఇక్కడ చెప్పలేను. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. నౌ almost last, as I said, Kaliyuga incarnation, how can we make Lord appear in our hearts? By Harinamam. అన్ని బోనఫైడ్ రిలీజన్స్ ఇది ఓన్లీ మన హిందూ సాంప్రదాయానికే కాదు, క్రిస్టియానిటీలో కూడా ఇట్ ఈస్ సెడ్, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్, లెట్ ద లార్డ్ నేమ్స్ బీ ఆన్ యువర్ లిప్స్. I don't know if anyone has heard it. Even Christianity also it is said, let the Lord's names be on your lips. And even in Islam also మీరు చూస్తే కదా రోజ్బెరీ బీట్స్ ఇవన్నీ వాళ్ళు వాడుకుల్లో జపమాలు చేస్తారు. ఐ డోంట్ నో వెదర్ సీన్ ఇట్ ఆర్ నాట్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఆల్ బోనఫైడ్ రిలీజన్స్ టీచ్ దేర్ ఫాలోవర్స్ ద సేమ్ థింగ్, టు డూ జపం, రిమెంబరెన్స్ ఆఫ్ ద లార్డ్ త్రూ హరినామ్, జపించడం. నెక్స్ట్, సో ఏబిసిడి ఫార్ములా. ఏబిసి, ఇది లాస్ట్ స్లైడ్ ఆల్మోస్ట్. ఆ పాప మాతాజీ, ఆ పాప పేరేంటి మాతాజీ? వాట్ ఇస్ ద కిడ్స్ నేమ్? అరే బాబు ఇలారా, ఇలారా. ఏ ఫర్
ఏ ఫర్ అడుగుతున్నా. అరే ఏబిసిడి తెలియవా? ఏబిసిడి ఇలారా 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 ఇలా ఇలారా ఏబిసిడి తెలుసు కదా. ఏ ఫర్ ఏంటి? ఏ ఫర్ ఏరోప్లేన్. యాపిల్ చెప్పలేదా? ఏరోప్లేన్ పెద్దగా ఉంది కదా, యాపిల్ కూడా చెప్తారు. మరి ఏరోప్లేన్ చాలా పెద్ద చూస్ చేశారు. ఎనీవే, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ సి ఫర్ డి ఫర్ మూడు అన్ని త్రీ లెటర్స్ చెప్పావు. ఏ ఫర్ ఏరోప్లేన్ పెద్దది చెప్పావు. దట్స్ ఓకే, థ్యాంక్ యూ. సో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. స్పిరిచువల్ లైఫ్లో కూడా ఏబిసిడీలు 4 ఉన్నాయి. ఏ ఫర్, కెన్ యూ గెస్? ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్. అవాయిడ్, నో. ఎనీవే, ఏ ఫర్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్. అసోసియేషన్ మ్యాటర్స్ ప్రొపొజిషన్ మాధవీస్. అసోసియేషన్. వినోద్ గారు టైం ఉందా నాకు? ఇంకొక 5 నిమిషాలు. అరే రోజు. ఏ ఫర్ అసోసియేషన్, అసోసియేషన్ సి ప్రొపొజిషన్. అంటే మా ఆవిడ అక్కడ కూర్చొని ఉంది. మా పాప అంటది, అమ్మ నువ్వు ఎందుకు కిట్టి పార్టీలకు వెళ్ళవు? నీకు రిలేషన్ పెరుగుతుంది, నీకు ర్యాప్ బిల్డప్ అవుతుంది, కిట్టి పార్టీలకు వెళ్ళొచ్చు కదా, ఎప్పుడు ఇంట్లో పెట్టుకుని ఇక హరే కృష్ణ అనుకుంటుంటావు ఎందుకు అని మా పాప అంటది. కానీ కిట్టి పార్టీల్లో ఏం జరుగుతుందో నాతో పాటు చదివిన బీటెక్ క్లాస్మేట్స్ అమ్మాయిలు ఉన్నారు. శిల్ప, ప్రతిమ, సరిత, శ్రీలత అని నా క్లాస్మేట్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తారు కిట్టి పార్టీకు దండం. కానీ కృష్ణ కాన్షియస్నెస్లో ఆడవాళ్ళు కలిసి అందరూ సఖీ సంఘం చేస్తారు. అండ్ సఖీ సంఘం చేసే వాళ్ళందరూ, అంటే నేనేదో ఎవరిని ఒక తక్కువ చేసి చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ ఆడవాళ్ళు అక్కడ కూడా సఖీ సంఘం చేస్తారు. కానీ దే విల్ కీప్ కృష్ణ ఇన్ ద సెంటర్, దే విల్ కీప్ కృష్ణ రాధా ఇన్ ద సెంటర్, అండ్ దే డాన్స్, దే డూ కీర్తన్, దే డూ భోగా, దే డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఓన్లీ లేడీస్ సఖీ సంఘం ఎవ్రీ మంత్ ఐ థింక్ ఫస్ట్ ట్యూస్డే దే డూ ఇట్. అండ్ అందులో ఎవరు, మన అపోలోలో ఒక డాక్టర్ ఉన్నారు, కేర్లో ఒక డాక్టర్ ఉన్నారు. దే ఆర్ బిగ్ entrepreneurs are there. I mean, what I mean to say is they also do kitty party only, but their name is Sakhi Sangha by keeping the Lord in the center. They appudu ఏమి మనస్పర్ధలు ఉండవు. I don't know whether you heard of it or not. So association of devotees or association of like minded people, it is there. మీరు ఎప్పుడు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కాలనీలో చూస్తాము, బాగా వృద్ధులు ఉన్నారనుకోండి, అందరూ ఒకసారి మగవాళ్ళందరూ కలుస్తారని ఒకసారి. అరే ఆయనకి 70, 80 ఇయర్స్ ఉంటాయి. సెల్లపూర్లో రేట్లు బాగా పెరిగినాయి అంటారా, అక్కడ కొంటే నీకు మంచి ఇన్వెస్ట్మెంట్ రా, కొనుక్కుంటే బాగుంటుంది. ఆయనకి ఆ వయసు అవసరమా? బట్ దట్స్ ఎ సాడ్ సిచ్యువేషన్ ప్రొపొజిషన్ మాతాజీస్. దట్స్ హౌ దీస్ ఆర్ ద టాపిక్స్. ఆ పాలిటిక్స్లో ఇదయింది, ఆయన ఇది చేశారు, రియల్ ఎస్టేట్లో ఇదయింది, అక్కడ రేటు పెరిగింది. ఇది రియల్లీ రిక్వైర్డ్ అట్ దిస్ ఏజ్. అండ్ will you give a guarantee? Okay, మీరు కొన్నారు, will you give a guarantee that your kids are going to be sustained? మీరు సంపాదించిన ఆస్తులతో మీ కిడ్స్ ఆస్తులు ఉంచుతారా? గ్యారంటీ ఇస్తారా? ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, ఏదండి, ఎవడి సినిమాకి వాడే హీరో. కానీ ఇంకోటి ఉంది లెక్క, ఎవడి సినిమాకు వాడే విలన్ కూడా. అది చెప్పలా, అదే హీరో ఇమేజ్ పడిపోద్దు అందుకని చెప్పరు. So we need to understand Prabhuji and Mataji's. A means association of devotees. Have a association of like-minded people who can help you progress in your spiritual life, not material life. B means B for books, right? B means books, not CBSE, ICSE, IIM, MBA books. శాస్త్రాలు ట్రై చేయండి, అటెండ్. అసలు శాస్త్రాల్లో చెప్పింది నిజమేనంటారా? ట్రై చేయండి. ఒక చిన్న టిప్ చెప్పనా? శాస్త్రం ఇంతకుముందు ఎప్పుడైనా వినింటారో లేదో నాకు తెలియదు. మీరు అబ్జర్వ్ చేస్తే 20 ఏళ్ల క్రితం ఏ హాస్పిటల్లో దేర్ ఈజ్ నో డిపార్ట్మెంట్ విత్ నిద్ర ప్రాబ్లమ్స్. 20 ఏళ్ల క్రితం ఏ హాస్పిటల్లో నిద్రకు సంబంధించి సెపరేట్ డిపార్ట్మెంట్ లేదు తెలుసా మీకు? ఇప్పుడు అపోలోలో, కేర్లో సెపరేట్ డిపార్ట్మెంట్. స్లీపింగ్ ప్రాబ్లమ్స్కి దేర్ ఈజ్ సెపరేట్ డిపార్ట్మెంట్. యు నో దట్ మీకు తెలుసా తెలియదా? ఉంది, వెరిఫై చేయండి కావాలంటే, ఉంది. అండ్ సింపుల్ టిప్ ఏంటంటే శాస్త్రాలు చెప్పింది, మ్యాథమెటికల్ మేక్ పుట్ ఆన్ యువర్ మ్యాథమెటిక్స్ హ్యాట్ నౌ. అందరూ దయచేసి క్లియర్గా వినండి ప్లీజ్. రాత్రి 8 నుంచి నైట్ 12 వరకు పడుకునే ప్రతి గంట ఈజ్ ఈక్వల్ టు 2 గంటల నిద్ర.
మళ్ళీ చెప్తున్నా, నైట్ 8 o'clock నుంచి రాత్రి 12 వరకు ఆ 4 గంటల్లో పడుకునే ప్రతి గంట ఇదుకులు 2 గంటల నిద్ర. నైట్ 12 నుంచి తెల్లవారుజామున 3 వరకు పడుకునే ప్రతి గంట ఇదుకులు 1 hour ఆఫ్ స్లీప్ ఓన్లీ. తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7 వరకు పడుకునే ప్రతి గంట స్లీప్ ఇదుకుల్ టు అరగంట స్లీపు. 7 తర్వాత రాత్రి 8 వరకు పడుకునే ప్రతి గంట స్లీప్ ఇదుకుల్ టు -2 hours ఆఫ్ స్లీప్. -2 hours ఆఫ్ స్లీప్ అంటే యు ఆర్ స్ట్రెయినింగ్ యువర్ బాడీ. నిద్ర లేదు కానీ బలవంతంగా ఇచ్చేస్తున్నారు. యు ఆర్ డిటీరియేటింగ్ యువర్ బాడీ. దానివల్లనే ఈ స్లీప్ ఇష్యూస్. మీరు ఇది అప్లై చేయండి. ఇది నేను స్టాక్హోమ్లో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను అప్లై చేశాను. ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలతో వర్కౌట్ అట్లా నాకు. నేను స్టాక్హోమ్లో కొన్నాళ్ళు ఒక్కడిగా ఉన్నప్పుడు ఐ ట్రైడ్ దిస్ ఆన్ మై సెల్ఫ్. గట్టిగా 8 నుంచి ఇన్ఫాక్ట్ 9 నుంచి 12 వరకు పడుకునేవాడిని. 12 తర్వాత ఫ్రెష్గా ఉండేది. ఐ యూస్ టు వర్క్ ఫ్రమ్ 12 o'clock. వర్క్ చేసుకునేవాడిని, చదువుకునేవాడిని. నిద్ర ప్రాబ్లమ్స్ రావు. ఈ టిప్ అనేది ఏ రిలీజన్ కాదు. ఇది ముస్లిమ్స్కైనా వర్తిస్తుంది, క్రిస్టియానిటీకైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. ఇదంతా నాలెడ్జ్ కృష్ణుడు ఇచ్చాడు. కృష్ణుడు ఏదో హిందువులకైనా ఇవ్వాల, అందరి హ్యుమానిటీ మొత్తానికి ఇచ్చాడు. లేకపోతే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి దేశాలు బట్టి ప్రతి ఒక్కడికి భగవద్గీత ఇవ్వడు. వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఇస్తున్నాడు. ఇది ఎప్పుడైనా విన్నారా? ఈ టిప్ చెప్పింది ఇప్పుడు నేను ఎప్పుడైనా విన్నారా? ట్రై చేయండి. మీరు మీ పిల్లలతో ట్రై చేయించండి. నిద్ర ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఆయుర్వేదంలో చెప్పబడింది. విన్నారా ఎప్పుడైనా ఇది? ఎస్ ఆర్ నో? ట్రై చేయండి. కాబట్టి నేనైతే ట్రై చేశాను. ఇట్ ఈస్ అప్లికబుల్. వర్కౌట్ అవుతుంది. మీరు 8 నుంచి 12 వరకు పడుకోండి, మీకు నిద్ర ఇష్యూ రాదు. మీరు అనుకుంటారు ఆ ప్రాబ్లం కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి 3-4 రోజులు టైం పడుతుంది. బట్ దేర్ వోంట్ బి ఎనీ స్లీపింగ్ ఇష్యూస్. ఓకే, సో దట్ ఈస్ బీ ఫర్ బుక్స్. బుక్స్ చదవండి, ఆధ్యాత్మిక బుక్స్ చదవండి, మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ట్రై టు లుక్ ఫర్ అసోసియేషన్ వేర్ పీపుల్ కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. నేను ఒక్కటే చదువుతున్నానండి భగవద్గీత, నాకు ఏదో అంతా ఇదిగా ఉంది, అర్థం కావట్లేదు. అర్థం కాదది బికాస్ భగవద్గీత ఇస్ ఏ సీక్రెట్. ఆల్రెడీ కృష్ణ హ్యాస్ టోల్డ్. రాజగుహ్యం అని చెప్పాడు, సీక్రెట్. కానీ జనరలీ డూ యూ నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సీక్రెట్? రహస్యం అంటే మీనింగ్ అని చెప్పండి. సీక్రెట్ ఈజ్ విత్ హౌ మెనీ పీపుల్? సీక్రెట్ నో, సీక్రెట్ ఈజ్ విత్ ఓన్లీ వన్ గై ఓన్లీ. ఒక్క గైతో ఉంటేనే సీక్రెట్, ఇద్దరితో అయితే సీక్రెట్ కాదు అది. కానీ కృష్ణ హ్యాస్ క్రియేటెడ్ సచ్ ఏ సీక్రెట్ ఆఫ్ ఎ బుక్. మీరు ఎంత చదవాలని ట్రై చేయండి, మీకు అర్థం కాదు. ఓన్లీ ఆ నాలెడ్జ్ అనేది పరంపరలో వస్తేనే అర్థమవుతుంది. పరంపర అంటే సాంప్రదాయంలో ఉంటేనే అర్థమవుతుంది. ఐరా వాళ్ళతో అర్థం కాదు. సాంప్రదాయం ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి తెలుసా మీకు? 4 ఉన్నాయి. ఏంటి ఆ సాంప్రదాయాలు? గెస్ చేయగలరా? శ్రీ సాంప్రదాయం. మన చిన్నజీవ స్వామిజీ వారు ఉన్నారనుకోండి, ఆయన శ్రీ సాంప్రదాయాన్ని చెందుతారు. శ్రీ సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం. దెర్ ఆర్ 4 సాంప్రదాయాస్ where this knowledge is propagated. You should understand from them only. That is not YouTube లో 4 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉంటాయి. దట్ ఈస్ నాట్ 4 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఉన్నాయంటే దట్ ఈస్ నాట్ ఏ క్రైటీరియా దట్ వీ షుడ్ వాట్ ఎవర్ వాడు చెప్పిందా రైట్ అవుతుందని క్రైటీరియా కాదు అది. అర్థమవుతుందా? బి మీన్స్ బుక్స్, సి మీన్స్ బా. ప్రభుజీ మీరేనా చెప్పింది? మీ పేరు సార్? ప్రభుజీ లోకేష్ ప్రభుజీ. గట్టిగా లోకేష్ ప్రభుకి జై. అది సో సి మీన్స్ చాంటింగ్. చాంటింగ్ అనేది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది మేమంటాం. అలానే శ్రీ సాంప్రదాయంలో జై శ్రీమన్నారాయణ అంటారు. అనండి గట్టిగా జై శ్రీమన్నారాయణ. అది అలా ప్రతి ఒక్క సాంప్రదాయంలో అందరూ చాంటింగ్కి విలువ ఇచ్చారు. మంత్ర జపం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మన లాజికల్ బుర్రలకి సీబీఎస్ ఏంటి ఈ చాంటింగ్కి దీనికి లాజిక్ ఏంటి? నేను జై శ్రీమన్నారాయణ అన్ను, హరే కృష్ణ అన్ను, సమంత తమన్నా అంట. ఏంటి ప్రాబ్లం? డౌట్ రావచ్చు. మన మెటీరియల్ బుర్ర, మన ఎంబీఏ, సిబిఎస్ఈ, ఐసీసీ సిలబస్లో ఉన్న బుర్ర ఇదే డౌట్ వస్తుంది మనకి. ఎందుకు ఇది కాదు? దానికి నేను సెపరేట్ క్లాస్ తీసుకోవాలి, అంత టైం మన దగ్గర లేదు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్. సి మీన్స్ చాంటింగ్. D means devotional? No. Anything else? ఎవరు చెప్పారు డైటింగ్? మళ్ళీ లోకేష్ ప్రభుకి. డి మీన్స్ డైట్. డైట్ అనేది చాలా ముఖ్యం. ఖచ్చితంగా డి మీన్స్ డైట్.
డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐ డోంట్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం తినే తిండి బట్టి మన వ్యవహారం బయట మారుతుంది. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేశాను ప్రభుజీసన్ మాతాజీ. ఈ వ్యాసాసనంలో కూర్చొని నేను మాట్లాడలేను, ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అంతా కథ వేరు. 7 ఏళ్ల క్రితం నాకు ఎవరైనా చెప్పుంటే, ఒరే మహేష్ నువ్వు 7 ఏళ్ల తర్వాత ఇలా స్కైలా కమ్యూనిటీలో ఇక్కడ వ్యాస సీట్లు వ్యాస పీఠం మీద కూర్చొని భగవద్గీత కృష్ణుడి గురించి చెప్తావరా అంటే నేను నవ్వేవాడిని. నేను కృష్ణుడు చెప్పడమా, ఒరే ఏం కామెడీ చేస్తున్నారా అనే అనే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఐ డోంట్ వాంట్ టు డ్వెల్ నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో 6 నెలల నుంచి మా ఆవిడ అంట రండి 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 అని తోడు పెడుతుంటే ఒకరోజు ఈ మాత ఎందుకు కాదనాలని కూర్చున్నాను. నేను కూర్చుంటే నాకు మా శిక్షా గురు ఎదురయ్యారు. లక్కీగా కనెక్ట్ అయ్యాం. ఆయన్ని నేను ఒక క్లాసు సరిపోదుగా, ఆయన సపరేట్గా నాకున్న డౌట్లన్నీ కడిగేశాను. మనం మెటీరియల్గా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎంబీఏ, బీటెక్, ఈసీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఎంఆర్సీ, ఎఫ్ఎస్ఎస్ అని అంటారు కదా, బ్రహ్మాండంగా అంటాడు. డాక్టర్ ఎంఆర్సీ, ఎఫ్ఆర్సీఎస్ అని అంటాడు. అలాగా ఆ బుర్రలు కాబట్టి మనకు అనుమానాలు ఎక్కువ. సో క్లాస్ సరిపోదు మనకు. సపరేట్గా మా శిక్షా గురుని బయటికి తీసుకొచ్చి 1-2 గంటలు వాదించేవాడిని. ఏంటి జన్మ, ఏంటి కర్మ, ఏంటి డెస్టినీ ఉంది, ఫ్రీ విల్ ఉండే డెస్టినీ ఉంటే నేను ఎందుకు కష్టపడాలి? వాళ్ళు తలరాత అంటారు, తలరాత ఉంటే నేను ఎందుకు కష్టపడాలి? ఆల్రెడీ తలరాత ఫిక్స్ అయి ఉంటుంది కదా, ఎందుకు కష్టపడాలి నేను? అసలు ఈ లైఫ్ సైకిల్ బర్త్, డెత్, జన్మ, మృత్యు, జరావ్యాధి నుంచి బ్రేక్ చేయడానికి వేరే మార్గం లేదా? ఫెయిత్ అనేది ఇంపార్టెంట్. ఓకే, డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్ మాత్రం. డైట్, డి ఫర్ డైట్. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఓకే, ఒక ప్రశ్న అందరికీ, ఎవరైనా అంటే ఆల్రెడీ పాడారు ఇక్కడ. ఇది యాక్చువల్లీ నిన్న నేను మా ఆఫీస్లో ఇచ్చిన స్లైడ్. ఇది మా ఆఫీస్లో దే ఆర్ రిక్వెస్టెడ్ మీ టు గివ్ ఎ సెషన్, సో ఐ హ్యావ్ గివెన్ ద సెషన్. ఎవరికైనా ఒక శ్లోక కానీ, భజన్ కానీ, సాంగ్ కానీ ఎవరైనా పాడతారా? ఆల్రెడీ మాతాజీ పాడారు, సో మాతాజీకి అవకాశం లేదు. ఇంకెవరైనా? We will sing after that. Okay, that's okay. Okay, now this is the last slide of today. This is the Bhagavad Gita shloka number 4.9. దయచేసి నాతో చెప్పండి, లేకపోతే నా తర్వాత చెప్పండి. ఓకే, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. వన్ హూ నోస్ ద ట్రాన్సెండెంట్ అని ఇది అక్కర్లేదండి. వన్ హూ నోస్ ద ట్రాన్సెండెంట్ నేచర్ ఆఫ్ మై అపీరెన్స్ అండ్ యాక్టివిటీస్ డస్ నాట్ టేక్ హిస్ బర్త్ అగైన్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ అట్టైన్ మై ఎటర్నల్ అబోర్డ్ ఓ అర్జున. మనం మన పిల్లలకి అరే కష్టపడి చదివితే నువ్వు బాగుపడతావురా అని చెప్తామా లేదా? చెప్తాం. అండ్ మనం చేయాల్సిన కృషి ట్యూషన్లు పెట్టిస్తాము, మంచి స్కూల్లో జాయిన్ చేయిస్తాము, ఇంకా అడిషనల్ ఎక్స్ట్రా క్లాసులు పెట్టిస్తాము, ఇవన్నీ చేస్తాం. కానీ చదవాలా లేదా అనేది డెసిషన్ ఎవరిది? వాడు నీ మీద ఎంత నాటకం, మీ ముందు నాటకం చేయొచ్చు, 6 గంటలు బుక్ ముందు పెట్టుకొని నాటకం చేయొచ్చు, మీకు ఇంప్రెషన్ కలిగించవచ్చు. ఎండ్ రిజల్ట్ తెలుస్తుంది ఆఖరికి నువ్వు చదివావా లేదా అనేది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనలాంటి మనుషులే కొన్నిసార్లు మాట తప్పొచ్చు. కృష్ణుడు ఈ విషయం చెప్తున్నా అంటే మై అపీరెన్స్ అండ్ యాక్ట్ వన్ హూ నోస్. దీన్ని తెలుగులో అనువదించడానికి ప్రయత్నిస్తాను, తప్పుంటే నన్ను కరెక్ట్ చేయండి. వన్ హూ నోస్ ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఆఫ్ మై అపీరెన్స్ అండ్ యాక్టివిటీస్ డస్ నాట్ టేక్ బర్త్. అంటే నా గురించి, నా యొక్క జన్మ గురించి, నా యొక్క కార్యక్రమాల గురించి తెలిసిన వాడు తెలుసుకోగలిగితే మళ్ళీ వాడికి జన్మ అంటూ ఉండదు అని భగవానుడు చెప్తున్నాడు. అంటే మనం నమ్మాలా వద్దా? నమ్మొచ్చా నమ్మకూడదా? కానీ ఆర్ వి లివింగ్ లైక్ దిస్? మనం ఏదైనా ప్రతి పని చేసేటప్పుడు ఇది కృష్ణుడికి నచ్చదా అని ఆలోచిస్తామా? కెన్ వి థింక్ అబౌట్ దట్? ఏ పని అయినా సరే, ఉదయం లేయంగానే కృష్ణ నామని చెప్తాం, తినే ముందు కృష్ణ నువ్వు ఇచ్చిన ఫుడ్ తింటున్నా, జాబ్కి వెళ్తున్నా, కృష్ణ నాకు జాబ్ ఇచ్చావు, నా పిల్లల్ని కాపాడుకోవాలి కాబట్టి జాబ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆ కాన్షియస్నెస్తో మనం జీవిస్తున్నావా? ఆర్ యు గెటింగ్ ఇట్? యా. సో అయిపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇది చాలా ఈ పర్టికులర్ శ్లోకం అనేది చాలా డెప్త్ ఉంది ప్రొఫెసర్ మాతాజీస్. ఫైనల్ గోల్ ఆఫ్ అస్, అసలు మన గోల్ ఏంటి?
మనం యాక్చువల్లీ ఇప్పుడు రోడ్డుకి వెళ్ళి గచ్చిబౌలి సెంటర్లో రోడ్లో చాలామంది వెళ్తుంటారు, ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. ఒక్కొక్కరితో మీ గోల్ ఏంటి అని అన్నా అనుకోండి, నాకు మంచి పెళ్ళం కావాలి, నాకు మంచి జాబ్ కావాలి, నాకు మంచి జీతం కావాలి, నాకు నా పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, నాకు క్విక్గా మనీ వచ్చేవి ఏమైనా ఉంటే చెప్పాలి, అవే గోల్స్. ఎవరు శాస్త్రం ఎవరు అట్లా. కానీ ఈ పర్టికులర్ శ్లోకాలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అవర్ గోల్ షుడ్ బి ఏ మూమెంట్ మనం మన ప్రాణం వదులుతామో ఆ మూమెంట్లో గిన మన కృష్ణుడిని తలుచుకుంటే మనకు జన్మ ఉండదు. కానీ అంత తలుచుకోవటం అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఈజీ. కృష్ణ ఠాప్ అని పేర్చుకుంటా, కృష్ణ మోసగాళ్ళకు మోసగాడు అన్న ఈ మాట అన్నందుకు ఇప్పుడు ఏంది అంతేనా కదా ప్రభు, కృష్ణ ఠాప్ అని పేర్చుకుంటా. అదే మా నాన్నగారు రివాల్వర్ కూడా ఉంది. కృష్ణుడు అంత 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 అమాయక మనిషి ఏం కాదు. ఓకే, మోసం చేయలేరు. ఇది ఓవర్ ద పీరియడ్ ప్రాక్టీస్ వస్తుంది. నౌ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ స్కూల్ చదివారు కదా, ఇక్కడ స్కూల్కి వెళ్ళారు కదా, స్కూల్లో గిన ఒక రూల్ పెడతారు. ఏంటది? జూలా, అందరూ తెలుసు జూలా, దాన్ని ఉయ్యాల ఊగాలి. ఉయ్యాల ఊగి అట్లీస్ట్ 90 డిగ్రీస్ పాస్ అయితే, 90 డిగ్రీస్ నువ్వు ఉయ్యాల తీసుకోగలిగితేనే నువ్వు 10th పాస్ అవుతావు అని కండిషన్ పెడితే ఏం చేస్తారు? స్టార్టింగ్ చేయాలి కదా, ముందు స్లోగా ఉగాలి, ఊగి స్లోగా ఇది చేయాలి, స్లోగా ఇది చేసి అప్పుడు కానీ ఊగుతాం. అలాగే దీనికి కూడా ప్రాక్టీస్ అవసరం. కృష్ణుడు నామం చివరి మూమెంట్లో రావాలంటే కష్టం. మాతాజీ ప్రభుజీ, కష్టం, చాలా కష్టం. అండ్ ఇట్ ఈస్ ఈవెన్ ఇన్ టోల్డ్ దట్ డెత్ వెళ్ళే మూమెంట్ శాస్త్రాల్లో ఇది కూడా చెప్పబడింది. 37,000 తేళ్ళు ఒకేసారి కుడితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుందట. ప్రాణం బాడీ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మనకు బయటికి కనపడడానికి అంత అలా కనిపించదు. అది వాస్తవం. ఓకే, ఎనీవే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ చూసింగ్ దిస్ టాపిక్, సచ్ ఎ పెసిమిస్టిక్ టాపిక్. ఏంటి రియల్ ప్రాబ్లమ్స్, ఏంటి ప్రభుజీ ఇక్కడికి వచ్చారు కృష్ణుడు అపీరెన్స్ చెప్తారనుకుంటే ప్రాబ్లమ్స్ చెప్పి మమ్మల్ని ఇంకా బాధ పెట్టారన్నందుకు నన్ను క్షమించండి. కానీ ఇవన్నీ కృష్ణుడు చెప్పండి రియాలిటీ, హార్ష్ రియాలిటీ. ఎందుకంటే కృష్ణుడు ఎలా జన్మించాడు, ఎవరికి జన్మించాడు, ఎందుకు జన్మించాడు అన్నీ మీకు తెలిసినవి. మీరు అందరూ పెద్ద విల్లాల్లో, బిల్డింగ్స్లో, ఫ్లాట్స్లో ఉన్నారు. సో యు నో ఆల్ దోస్ థింగ్స్. బట్ ఐ థాట్ దిస్ ఈజ్ మోర్ యూస్ఫుల్ ఇన్ ద కరెంట్ టైం. ఎందుకంటే కలియుగం, వీఆర్ ఇన్ ద ఓన్లీ బిగినింగ్. కలియుగంలో ఎన్నేళ్ళు బైబదవే? కలియుగంలో మొత్తం ఎన్నేళ్ళు? హౌ మెనీ ఇయర్స్ ఇన్ కలియుగ? 4,32,000 years. But in this 4,32,000 years, only just 5,000 years have passed. Only 5,000 years have passed. And still there are 4,20,000 years still left. అంటే మన కలి ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలంటే ఇంకా దారుణమైన ఘోరాలు జరుగుతాయి. మరి నోటీస్ చేశారా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. 50-60 ఏళ్ల క్రితము ఫుడ్, మెడిసిన్, విద్య ఇవన్నీ ఫ్రీగా దొరికాయి. ఈవెన్ ఇన్ శాస్త్రాస్ ఇట్ ఈస్ మెన్షన్, వెన్ ఎవర్ ఫుడ్, మెడిసిన్ అండ్ ఎడ్యుకేషన్ వెన్ ఇట్ ఈస్ గెటింగ్ సోల్డ్ ఆఫ్, కలియుగంగా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుందట. ఆల్ వీఆర్ సింగ్. 50 ఏళ్ళ క్రితం మీరు ఊహించారా? నీళ్లు మనం కొనుక్కొని తాగాల్సిన అవసరం పడుతుంది ఊహించారా? మీరు ఊహించలేదు. గాలి కూడా కొనుక్కోవాల్సిన ఊహించబడాల. ఇలాంటిది ఇంకా భవిష్యత్తులో ఎంత దారుణంగా ఉండొచ్చు ఆలోచించండి. ఆ దారుణాలు వచ్చే లోపల ఇక్కడ నుంచి మనం రఫా దఫా అయిపోవాలి. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ ఎండ్ ద సెషన్. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్. ఏ ప్రశ్నలు ఉన్నా నిర్మమాటంగా అడగండి. నా తెలుగు అంత పుష్కలంగా అనర్గళంగా లేకపోయినా ఏదో ప్రయత్నించాను. అదర్వైజ్ నేను అన్నీ కొంచెం ఇంగ్లీష్లో చెప్తుంటాను. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అండ్ దయచేసి ప్రశ్నలు నిర్మమాటంగా అడగండి. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు బయట అడిగామండి, ఏంట్రా పిచ్చా, ఏంటి ఈ ప్రశ్నలు అడుగుతున్నావు? ఉన్నదే ఒకటే జిందగీ మామ, జీవించడం ఆయన. ఎందుకు ఇవన్నీ ప్రశ్నలు? ఇవన్నీ ముసలి వాళ్ళ దగ్గర, ఈ భగవద్గీతలు, కృష్ణలు ఇవన్నీ ముసలి వాళ్ళ దగ్గర. మనకు కాదు, మనం టైం ఉందిరా. నో, ముసలితనం అయ్యాక స్టార్ట్ అయితే ఇట్స్ వెరీ టఫ్. ఎందుకంటే అది 50-60 ఏళ్ళ తర్వాత వరకు ఒక కాన్షియస్నెస్తో జీవించి 60 ఏళ్ళ తర్వాత సడన్గా భక్తి అన్న ఆటోమేటిక్గా వస్తాయి. సో ప్లీజ్ టేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. అండ్ దెర్ ఈజ్ మా సపరేట్గా భక్తి సెంటర్ గచ్చిబౌలిలో ఉంది. అండ్ మేము సపరేట్ ఎస్ఎస్ఆర్, అంటే ఇది ఓన్లీ నేను ఒక చిన్నది చెప్పాను అంతే. ఇది అన్నీ మేము సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ కోర్స్ అని జరుగుతుంది మాకు. అందులో ఏంటంటే మొత్తం 12 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్ ఇన్ సెర్చ్ ఆఫ్ హ్యాపీనెస్, ఇవాళ చెప్పిందే ఆల్మోస్ట్. సెకండ్ వచ్చేసి డస్ గాడ్ ఎగ్జిస్ట్, లాజికల్లీ సైంటిఫికలీ విల్ ప్రూవ్. థర్డ్, డూ వీ నీడ్ టు బిలీవ్ ఇన్ స్క్రిప్చర్స్. అరే అది పాత చింతకాయడరా మామ.
5,000 క్రితం రాసింది ఇప్పుడు మనకు అప్లికబుల్ కాదు అని అంటారు. డూ వీ నీడ్ టు బిలీవ్ ఇన్ స్క్రిప్చర్స్? దట్ ఈస్ ద థర్డ్ సెషన్. ఫోర్త్ సెషన్, వాట్ ఆర్ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్? సత్వగుణం, రజోగుణం, తమగుణం అంటే ఏంటి? దట్స్ ద ఫోర్త్ సెషన్. ఫిఫ్త్ సెషన్, హూ ఆమ్ ఐ? అసలు మనం ఎవరు? మనం బాడీ కాదు, మనం సోల్స్ని. సోల్ కెన్ సర్వైవ్స్ ఫర్ అ లాంగ్ టైం. బాడీ మనం మా ఇప్పుడు నాకెంత 40+ ఇయర్స్. సో 40+ ఇయర్స్, నేను 20-30 ఏళ్లలో నేను ఇక్కడ ఈ బాడీని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతా. వేరే జన్మ ఎత్తాం, వేరే జన్మ లేకుండా ట్రై చేసుకోవాలి, కృష్ణుడు దయ చూడాలి. అది మనం ప్రయత్నించాలి. అది హూ ఆమ్ ఐ. సిక్స్త్ సెషన్ వచ్చేసి సీక్రెట్స్ ఆఫ్ డెత్. అసలు డెత్ అంటే ఏంటి? అసలు డెత్ అంటే ఏం జరుగుతుంది? డెత్ తర్వాత ఏం జరుగుతుంది? డెత్ తర్వాత సోల్ ఎలా వెళ్తుంది? మనకు కర్మ చేస్తాం, చనిపోయిన 13 రోజుల తర్వాత కర్మ చేస్తాం. 13 రోజుల వరకు ఆ జీవం ఉంటుంది అక్కడ. 13వ రోజున జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి బాడీ వదులుతుంది, కానీ 13 రోజులు అక్కడే తిరుగుతుంటుంది. 13 రోజుల తర్వాత దెన్ ఇట్ స్టార్ట్స్ ద జర్నీ ఎయిదర్ విత్ యమపట ఆర్ విత్ విష్ణుదూతాస్. నౌ ఇట్ ఈస్ యువర్ చాయిస్ వెదర్ యూ వాంటెడ్ టు గో విత్ యమదూతాస్ ఆర్ విత్ విష్ణుదూతాస్. దట్స్ ఎ సెపరేట్ టాపిక్. హౌ అసలు ఏం ప్రాసెస్ ఏంటి అదంతా చేస్తాం. అందులో దయ్యాలు ఉన్నాయా లేవో టాపిక్ ఉంది. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళని అలో చేయండి. నమ్ముతారా దయ్యాలు ఉన్నాయా లేవా అనేది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దయ్యం? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మరాక్షస? ద లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ గోస్. దట్స్ ద సిక్స్త్ టాపిక్. సెవెంత్ టాపిక్ ఇస్ వై డూ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్? ఎందుకు మంచి వాళ్ళకి చెడు జరుగుతుంది? అది మనం బయటికి అంటాం, కానీ లోపల అనుకుంటాం ఎందుకు చెడ్డ వాళ్ళకే మంచి జరుగుతుంది అని అనుకుంటాం. దట్స్ ఎ సెపరేట్ టాపిక్. ఆఫ్టర్ దట్ డెస్టినీ, ఫ్రీ విల్ అండ్ కర్మ. వాట్ ఇస్ ద డిఫరెన్స్? అది సెపరేట్ టాపిక్. నా హూ ఈజ్ గాడ్? 10th టాపిక్, హూ ఈజ్ గాడ్? అసలు గాడ్ ఆల్సో సెపరేట్ కింగ్డమ్ ఈజ్ దేర్. వాట్ ఈస్ ద హైరార్కీ? మన కార్పొరేట్ లోపల హైరార్కీ ఉన్నట్టు సిఓఓ, హెచ్ఆర్, ఫైనాన్స్ అలా ఉన్నట్టు గాడ్ ఆల్సో. భగవాన్ అనే పదం ఓన్లీ కృష్ణుడికి ఒక్కడికే వర్తిస్తుంది, ఎవ్వరికి వర్తించదు. మా భగవానుడు లాంటి మా రాజకీయ నాయకుడు నో. Bhagavan is only meant for only one personality, that is Krishna or Vishnu alone. Not even Shiva, not even Vinayaka, not even any god. ముక్కోటి దేవతలు ఉన్న మాట వాస్తవమా కాదా? ఉన్నారు. ముక్కోటి దేవతలు కూడా జీవం ఉంటుంది, వాళ్ళు కూడా చనిపోతారు. బ్రహ్మకు కూడా చావు ఉంటుంది. జస్ట్ బ్రహ్మ, వేదవ్యాస్ బ్రహ్మ అనేది ఒక పొజిషన్, నాట్ ఏ పర్సనాలిటీ. ఎంతమంది తెలిసింది? చీఫ్ మినిస్టర్ ఈజ్ ఏ ప్లేస్, కేసీఆర్ ఈజ్ ద పర్సనాలిటీ. అలాగా బ్రహ్మ ఈజ్ ఎ పొజిషన్, నేమ్, బట్ ఆన్ దట్ పొజిషన్ వన్ పర్సనాలిటీ సిట్టింగ్. దిస్ ఆల్ ఆర్ ప్లేస్. వేదవ్యాస్ ఈజ్ ఎ పొజిషన్, కానీ ఆయన మీద కూర్చున్న కృష్ణ ద్వైపాయన వ్యాస ఈజ్ అ పర్సనాలిటీ హూ ఇస్ సిట్టింగ్. లైక్ దట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్ ఇన్ హూ ఇస్ గాడ్. 11th సెషన్ ఈజ్ వాట్ ఈజ్ యోగా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యోగా. యోగా అంటే టైట్ టీషర్ట్లు, టైట్ ప్యాంట్లు ఎక్కడ చిరిగిపోతాయని వేసుకోవడానికి కాదు. యోగా దర్ ఇస్ ద సెపరేట్ పర్పస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యోగా? గూగుల్లో సెర్చ్ చేయండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యోగా? వాట్ ఈస్ ది రీయూనియన్? వాట్ రీయూనియన్ ఈస్ టాకింగ్ అబౌట్? యూ సెర్చ్ వాట్ డూ యూ మీన్ బై యోగా. 12th టాపిక్, వాట్ ఈస్ ద ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ భగవద్ గీత ఇన్ కరెంట్ సొసైటీ. దట్ ఈస్ ద లాస్ట్ టాపిక్ వి ఎండ్ విత్. దట్ ఇస్ ద SSR సెషన్. హూవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అప్రోచ్ వినోద్ గారు. You can come to Bhakti Center, and even I take classes in my home Vihanga, Aparna Sarovar Zenith every Saturday and Sunday. You can approach Vinod Garu for any such sessions. Okay, I am really sorry once again for extending more than required. Nannu manninchandi Vinod Garu, I am sorry. Okay, yeah, so that's it. Good day.